రాష్ట్రంలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలను 3 నెలల్లోపు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్కు సూచించింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రస్తుత తీర్పు వచ్చిన 3 నెలల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇదే సమయంలో న్యాయస్థానమే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అలాంటి నిర్ణయం తీసుకునే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని తేల్చి చెప్పింది. ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేల అనర్హతపై ప్రస్తుతం ఉన్న యంత్రాంగాన్ని పార్లమెంటు సమీక్షించాలని సూచనలు చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీకి విధేయత చూపిన తమ పార్టీ సభ్యులపై సకాలంలో అనర్హత విధించే విధంగా తగిన ఆదేశాలు ఇవ్వాలని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 3 పిటిషన్లపై ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ తీర్పును వెలువరించింది. ఈ తీర్పులో 3 నెలల్లోపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్కు ధర్మాసనం సూచించింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఇదే సమయంలో ఇందుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం అనర్హత పిటిషన్లు దాఖలైన ఎమ్మెల్యేల్లో ఎవరూ స్పీకర్ మొదలుపెట్టిన ప్రక్రియలో గడువు ఇంకా ఇవ్వాలని అడగడానికి అవకాశం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ అలా చేస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయాలు తీసుకోవచ్చని సూచించింది. ఈ తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసిన జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోవడంలో డివిజన్ బెంచ్ తప్పు చేసిందని అభిప్రాయపడింది. స్పీకర్ ఒక న్యాయ నిర్ణాయక అధికారిగా వ్యవహరిస్తూనే హైకోర్టు, సుప్రీంకోర్టు అధికార పరిధికి లోబడి ఉండే ట్రైబ్యునల్ గా వ్యవహరిస్తారని వివరించింది. స్పీకర్ అలా వ్యవహరిస్తూనే రాజ్యాంగపరమైన రక్షణని పొందలేరని తీర్పులో అభిప్రాయపడింది. స్పీకరు 5 ఏళ్లు కాలయాపన చేయకూడదు. ఈ రకంగా చేయటం వలన ఈవిల్ ఆఫ్ డిఫెక్షన్ అనేది చాలా ప్రబలిపోయింది దేశంలో. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దాన్ని మనం ఆపాలి అంటే తొందరగా స్పీకర్ డెసిషన్ తీసుకోవడం మా ఇంపార్టెంట్. కాబట్టి మేము స్పీకర్ని 3 నెలల్లో, అంటే ఎక్స్పెడిషియస్లీ పాసిబుల్ అయితే 3 నెలల్లో, ప్రిఫరబ్లీ 3 నెలల్లో డిసైడ్ చేయాలని డైరెక్షన్ ఇచ్చారు. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ 2014 నవంబర్ 22న ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నట్లు తీర్పులో పేర్కొన్న ధర్మాసనం ఈ అంశంపై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసిన తర్వాత మాత్రమే స్పీకర్ నోటీసు జారీ చేయడం దురదృష్టకరమని పేర్కొంది. ఒక ముఖ్యమైన నిర్ణయంలో శాసనసభ స్పీకర్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదం కలిగించే ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునే విషయంలో ఆలస్యం చేస్తారని వ్యాఖ్యానించింది. ఇది దృష్టిలో పెట్టుకుని ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేల అనర్హతపై ప్రస్తుతం ఉన్న యంత్రాంగాన్ని పార్లమెంటు సమీక్షించాలని జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకునే ప్రక్రియ ఏళ్లకేళ్లు సాగడం వల్ల అది అర్ధరహితంగా మారుతుందని పేర్కొంది. ఇది ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్న సూత్రాన్ని తలపిస్తోందన్న ధర్మాసనం ప్రజాస్వామ్యానికి ఇది ఎంతమాత్రం మంచిది కాదని వ్యాఖ్యానించింది. రాజకీయ ఫిరాయింపులు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయని, దాన్ని అరికట్టకపోతే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తి దానికి ఉందని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. వివిధ సందర్భాల్లో ఈ అంశంపై పార్లమెంటులో చేసిన వివిధ ప్రసంగాలను కూడా పరిశీలించినట్లు పేర్కొన్న సీజేఐ జస్టిస్ గవాయ్, రాజేష్ పైలట్, దేవేంద్రనాథ్ మున్షీల వ్యవహారంలో అనర్హత పిటిషన్లపై అప్పటి స్పీకర్ వేగంగా నిర్ణయం తీసుకున్నట్టు ఇప్పుడు వ్యవహరించాలని ధర్మాసనం సూచించింది. అప్పుడు జాప్యాన్ని నివారించవచ్చని పేర్కొన్న ధర్మాసనం పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కే కట్టబెట్టారని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 136, 226, 227 అధికరణలకు సంబంధించి న్యాయ సమీక్ష అధికారాలు చాలా పరిమితంగా ఉన్నాయని పేర్కొంది. పార్లమెంటు మాత్రమే ఇలాంటి విషయాలపై తగిన నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని తీర్పులో స్పష్టం చేసింది.